అప్పులు తెచ్చి కష్టమే పెట్టుబడిగా పెట్టి ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పండించిన పంటకు మెరుగైన ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని శీతల గోదాముల్లో నిల్వ చేసుకుంటే కొందరు వ్యాపారుల రైతుల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు శీతల గోదాముల యాజమానులు అక్రమాలు ఇటీవల వరుసగా వెలుగు చూడడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మిర్చి రైతులు తమ పంట విక్రయించేందుకు వివిధ జిల్లాల నుంచి గుంటూరుకు వస్తుంటారు. ధర లేని సమయంలో మిర్చిని గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోని శీతల గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. ఒక్క గుంటూరులోనే ప్రస్తుతం 45 లక్షల బస్తాలు నిల్వలు ఉన్నట్లు సమాచారం. శీతల గోదాముల యజమానులపై నమ్మకంతో మిర్చి నిల్వ చేసిన తర్వాత కొందరు రైతులు బాండ్లు తీసుకోకుండా వెళుతున్నారు. ఇదే అదునుగా కొందరు రైతులను పూర్తిగా మోసం చేస్తూ వారికి తెలియకుండానే పంటను విక్రయించడం, బ్యాంకులో రుణాలు తీసుకోవడం చేస్తున్నారు. తాజాగా వెలుగులోకొచ్చిన నల్లపాడు రోడ్డులోని రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ ఘటన ఈ కోవకు చెందింది. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం సహా పలు జిల్లాల రైతులు మిర్చి బస్తాలను రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకోగా యాజమాన్యం నిర్వాకంతో అన్నదాతలు నిరసన బాట పట్టారు. రాఘవేంద్ర శీతల గోదాంలో రైతులకు తెలియకుండా వారి పేరుతో తమిళనాడు బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నల్లపాడు బ్రాంచ్లోనూ రుణాలు తీసుకోవడం, మిర్చి విక్రయించడం వివాదాస్పదమైంది. శీతల గోదాంలో 61 మంది రైతులు నిల్వ చేసిన సరుకు చూపి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నల్లపాడు బ్రాంచ్లోనే 4 కోట్ల రుణం తీసుకున్నారు. బ్యాంకుకు రుణం చెల్లించకుండానే అందులో కొన్ని బస్తాలు విక్రయించారు. నిబంధనలు ఉల్లంఘించి శీతల గోదాము లీజుకు తీసుకున్న వ్యక్తి మిర్చి విక్రయించడంతో బ్యాంకుకు రుణం చెల్లింపు అగమ్య గోచరంగా మారింది. పంట నిల్వ చేసుకున్న అన్నదాతలు రోడ్డున పడ్డామని వాపోతున్నారు. మరి 226 బస్తాలు పెట్టినాం రాఘవేంద్ర ఏసీ గోడంలో. మాకు తెలియకుండానే మా బాండ్లు మాకు ఇచ్చినారు. ఇదే బాండ్ల మీద మళ్ళా లోన్ తీసుకున్నారు తమిళనాడు బ్యాంకులో. తీసుకుని ఇప్పుడు మా బస్తాలు ఉండే ప్రస్తుతానికి ఏమంటే ఇవ్వకున్నారు. గోడంగా ఏసీ రెడ్డి ఇవ్వకున్నాడు. మేము పెట్టి 5 నెలలు సార్. యజమాని అడిగితే కొట్టుకు రావాలా, వాళ్ళు వచ్చి చెప్తే ఇస్తా ఉంటున్నాం సార్. వాళ్ళు చూసి రావడం లేదు ఎవరు. మా సరుకు మాకు ఇచ్చి మేము అమ్ముకుంటాం సార్ వేరే కొట్టు. కానీ మాకు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మా సరుకు లోపల ఉంది. మాకు దొంగ బాండ్లు సృష్టించి దీని మీద తమిళనాడు బ్యాంకులో లోన్ తీసుకుని మా సరుకు మాకు ఇయ్యనియక మా సరుకుని బయటకి ఇవ్వడం లేదు. మా పరిస్థితి ఏం సార్? మేము అప్పుల పాలు చేసి మేము కష్టం చేసి మేము తినక మా కష్టం ఏం సార్? మా పిల్లలు ఏం, మా పరిస్థితి ఏమి? కొట్టు వాళ్ళు రావడం లేదు. మేము 3 రోజులు 4 రోజులు అయింది ఇక్కడనే ఉండబట్టి ఆ సరుకును మాకు ఇవ్వడం లేదు బయటికి. మా పరిస్థితి చూడండి సార్. కొద్దిగా దయచేసి మీరు మా అయినా దయచేసి కలెక్టర్ సారు అందరూ చూసి సార్ మాకు న్యాయం చేయాలి సార్. రాఘవేంద్ర రైతులు పెట్టినాము, మేము లెక్కలు పెట్టినాము, 210 పెట్టినాము. ఇప్పుడు అయితే సంచులు లేవు, మాకు బ్యాగులన్నీ అమ్ముకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏమన్నారైతే వాళ్ళు ఏం పడుచుకోవడం లేదు అసలు మొత్తానికి. అంటే మేము పెట్టి ఇప్పుడు 6 నెలలు అయింది. అద్దె అయితే కట్టింటారు కదా, మొత్తం అమ్ముకున్న తర్వాత అద్దె బిల్లు తీసుకుంటారన్నమాట. కానీ ఇప్పుడు బ్యాగులు లేవు ఇక్కడ. వాస్తవానికి శీతల గోదాము యజమాని నిల్వ చేసిన మిర్చిని చూపి బ్యాంకులో రైతులకు రుణాలు ఇప్పించారు. ఇందులో రైతుల పేరుతో తీసుకున్న రుణంలోనూ కొంత సొంతానికి వాడుకున్నారు. ఇదే సరుకు మరో బ్యాంకులో పెట్టి పెద్ద ఎత్తున రుణం తీసుకున్నారు. 25 కోట్ల రుణం మంజూరు కాగా 17 కోట్ల రూపాయల సొమ్ము వాడుకున్నారు. అక్కడితో ఆగకుండా శీతల గోదాము పూచీకత్తుగా పెట్టి మరో 7 కోట్ల రుణం తీసుకున్నారు. శీతల గోదాము మీద, సరుకు మీద ఒక బ్యాంకులో రుణం తీసుకున్న తర్వాత మరో బ్యాంకులో రుణం కోసం వెళ్లకూడదు. ఇందుకు విరుద్ధంగా నిల్వ చేసిన సరుకు చూపి 2 బ్యాంకుల్లోనూ రుణం పొందారు. రుణం మొత్తం 40 కోట్లకు పైగా ఉండటంతో బ్యాంక్ అధికారులు, నష్టపోయిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం రైతులను కలవరపరుస్తోంది.